నాన్న, మా కోసం ఎప్పుడు ఎంతలా కష్టపడతావు కదా, నీ కోసం ఎప్పుడు ఆలోచించుకోవా? మా కోసం ఆలోచించుకోవడానికి ఏముంటదమ్మా, మీకోసమే మా తపనంతా. నాన్న, మీరు రేపు ఏం చేస్తారో తెలీదు, నాకు కోచింగ్ డబ్బులు కావాలి. ఇస్తానురా, వేరే వాళ్ళు మనకివ్వాలి, వాళ్ళు ఇస్తే ఇస్తాను. నువ్వు ముందు బాగా చదువు. ఏమండి, ఇంట్లో ఖర్చులు కూడా ఉన్నాయి, కొంచెం ఇంటి కోసం కూడా ఆలోచించండి. అమ్మా, ముందు నా ఫ్యూచర్ గురించి ఆలోచించండి అమ్మా, తర్వాత ఇంట్లో సామాన్ల గురించి ఆలోచిద్దరు గాని. నీ ఫ్యూచర్ కూడా ముఖ్యమేరా, కానీ ఇప్పుడు వండుకొని తినడానికి ఇంట్లో సరుకులు ఉండాలి కదా. అరే, నిన్న అమ్మ పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయేవేరా? నాకు చాలా పనులు ఉన్నాయి చెల్లి, అయినా ఇది ఇప్పుడు అవసరమా? అన్నయ్య, అమ్మకు కూడా చాలా పనులున్నాయి కదరా, మన కోసం టైం ఇస్తుంది కదా. అయితే నన్ను తప్పడుతున్నావా? తప్పు పట్టట్లేదు అన్నయ్య, నిన్నటి విషయం గుర్తు చేస్తున్నాను. అయితే డబ్బులు రెడీ చేస్తావా నాన్న? చేస్తాను లేరా. థ్యాంక్స్ నాన్న. కూర్చోరా. ఎందుకు నాన్న? డబ్బులు ఇవ్వడానికి కాదురా, కాస్త మాతో సమయం గడుపుతావని. అలాగే. రే, నువ్వు డబ్బు సంపాదించిస్తావని కాదురా, నువ్వు ఎదగాలి, కానీ మమ్మల్ని ఎదిరించేంత కాదు. తల్లిదండ్రులుగా మేము మీకు జీవితాలు ఇచ్చాం, మా కోసం కొంత సమయం గడపలేరా? తల్లిదండ్రులు మన ఫ్యూచర్ కోసం వాళ్ళ జీవితాలు ఇస్తారు, వాళ్ళ ప్రెజెంట్స్ లో మనం కొంచెం సమయం ఇవ్వలేమా?